అందరికీ నమస్కారం. ఇవాళ మనం సూపర్ టేస్టీగా బయట క్రిప్సీగా అలా జ్యూసీగా ఉండే ప్లాంట్ చికెన్ పకోడా తయారు చేసుకుందాం రండి. ఈ రెసిపీ చాలా మరియు టీ టైం మంచి స్నాక్స్ అండి. టీ టైంకి చాలా మంచి స్నాక్స్ అండి. ఇందుకోసం మనకు అవసరమైన పదార్థాలు 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, తగినంత గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, కొంచెం కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు మైదా, 1 స్పూన్ కరివేపాకు. ఇలా కలిపినాక 20 నిమిషాల పాటు మ్యాగ్నేట్ అవనివ్వాలి. ఇందులో నిమ్మరసం, కార్న్ఫ్లోర్, మైదా ఉంటేనా కలపవచ్చు. చాలా క్రిప్సీగా ఉంటుంది. అన్నీ 2 స్పూన్స్ తీసుకోండి, ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే ఎక్కువ పిండి ఉంటుంది, చికెన్ మనకి సరిగా రాదు. తక్కువ ఉండాలి, ఐటమ్స్ అన్నీ కొంచెం ఉండాలి. మ్యాగ్నేట్ చేసి ఒక 20 మినిట్స్ అలా పక్కకు ఉంచండి. లేకపోతే ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక ½ అన్ అవర్ అయినా సరే మంచి కలపండి. పిండి, కారము, ఉప్పు, మసాలాలన్నీ పీసెస్కి మంచిగా పట్టాలి. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. బోన్స్ ఉండొద్దు. బోన్స్ ఉంటే కొంచెం తింటున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. చిన్న పిల్లలకైతే గొంతులో తడుతుంది. ఈ బోన్లెస్ చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం జ్యూసీగా చాలా టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా కలుపుకోండి మంచిగా. అన్నీ ఉప్పు, స్పైసెస్ అన్నీ పట్టాలి, చికెన్కి మంచిగా సరిపోయేటట్టు పట్టాలి. చాలా బాగుంటుందండి. ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేయండి. కడాయి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉండవద్దు, మరి చిన్నగా ఉండవద్దు, మీడియంలో పెట్టాలి. మీడియంలో పెట్టినాక కొంచెం నూనె వేడెక్కాక కొంచెం ఒక్కొక్కటి సపరేట్ వేసేయండి. చికెన్ పీసెస్ ఉంటాయి కదా, సపరేట్ వేసేయండి. చూడండి, ఇలా సపరేట్ వేసేయాలి. ఒక్కొక్కటి వేసేయాలి. మీకు మరి చికెన్ పెద్ద సైజులో ఉంది, చిన్నగా కావాలంటే చాకుతో కట్ చేసుకోవచ్చు. లేకపోతే చికెన్ షాప్లో చెప్తే కట్ చేసి ఇస్తారు. చిన్న కావాలంటే మనకు నచ్చిన సైజులో కట్ చేసి ఇస్తారు. అలా తెచ్చుకొని చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చికెన్ రెడీ చేయించుకోండి. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించాలి చికెన్. చూడండి, మంచిగా వేగింది. నేను ప్లేట్లో వేస్తున్నాను. చూడండి, ఎంత మంచిగా చూస్తుంటేనే నోరు ఊరిపోయే చికెన్. చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది చికెన్. ఎప్పుడు మనం కర్రీనే వండుకుంటాం. ఇలాగైనా ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ పకోడా అయితే చాలా బాగుంది. నేను ఎక్కువ ఏం తీసుకోలేదు, నేను లిమిట్గానే తీసుకున్నాను. ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. అన్నీ పిండి ఎక్కువ అవ్వదు. ఎక్కువైతే పిండి ఉంటుంది. చికెన్ అనేది మనకు టేస్ట్ తెలియదు. చూడండి, మనకు ఎక్కువ చికెన్ పీస్లే కనిపిస్తున్నాయి. ప్లేట్లో, గిన్నెలో చికెన్ పీస్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. మనకు పిండి అనేది తక్కువ ఉంది. ఇలాగే ఉండాలి. మళ్ళీ ఇంకొక వాయి వేసుకుంటున్నాను. ఒక్కొక్కటి మీడియం ఫ్లేమ్లో మనం వేసినప్పుడేమో మీడియం ఉండాలి. వేసినాక కలిపి వేయంగానే కలపొద్దు, అట్లాగే ఉంచాలి. కొంచెం వేడెక్కేంత వరకు ఉంచాలి. తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో వేసి రివర్స్ వేసుకోండి. లేదు రివర్స్ అలాగే ఫ్రై అయితే అలాగే ఉంచుకోండి, కానీ కొంచెం రివర్స్ వేసుకుంటే మంచి లోపల పైన చుట్టూ మంచి క్రిప్సీగా వస్తుంది. లోపల మెత్తగా జ్యూసీ చాలా బాగుంటాయి. చికెన్ పీసెస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా టేస్టీ ఉంటాయి. మసాలాలు గిన మీకు నచ్చిన మసాలాలు గిన వేసుకోవచ్చు. గరం మసాలా కానీ, ధనియాల పొడి కానీ, మిరియాల పొడి కానీ వేసుకోవచ్చు. మన ఇష్టం. మసాలాల స్పైసెస్ అనేది మన ఇష్టం. ఎవరికి కొంతమంది గరం మసాలా అనేది వేడి ఉంటుందని, వేడి ఎక్కువ అవుతుందని తినరు. గరం మసాలా ఎక్కువ వాడొద్దంటే చాలా వేడి. నేనైతే ఎప్పుడోసారి బగారన్నానికే వాడతాను. బగారా వేస్తే కానీ, చికెన్ బిర్యానీ చేస్తే కానీ ఎక్కువ శాతం బగారా మసాలాను వాడతాను. లేదు చికెన్ మసాలా మనకు నూరింది దొరుకుతుంది కదా, అదే ఎక్కువ శాతం చికెన్ మసాలానే నూరిందే వేస్తాను. మళ్ళీ ఇంకొకటి ధనియాల పొడి వేయించి పెట్టుకుంటాను. లేకపోతే షాప్లో అయినా ధనియాలు మనకు అవైలబుల్గా దొరుకుతుంది, అది వేసుకుంటాను. మన ఇష్టము. ఎందుకంటే కొంచెం మనం నూరింది మనం తయారు చేసుకుంటే మాత్రం ఫ్రెష్గా ఉంటుంది.
చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో చికెన్ పీసెస్. చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ పీసెస్ రెడీ అవుతున్నాయి. ఎంత బాగా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయో చూడండి. రెడీ అయిపోయినాయి. కొత్తిమీర పుదీనా కళ్యామాకు చల్లుకొని సర్వ్ చేసుకొని తినటమే. చాలా టేస్టీగా ఉండే చికెన్ పకోడా రెడీ. చూడండి ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా చూస్తుంటేనే నోరుతుంది కదా. మీరు ఏం ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో చికెన్ లవర్స్ కోసం మాత్రమే. చూడండి ఎంత బాగుందో. చికెన్ ఇలా తీస్తే ఎంత చూసి చేసి ఏం చీజ్ వేసినట్టు లోపల చీజ్ వేసినట్టే జ్యూసీ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. చూస్తున్నోరు ఊడిపోతలేదు. ఇంకెందుకండి ఆలస్యం, మీకేం ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా చాలా మంచి రెసిపీ, సూపర్ రెసిపీ. అందరు చిన్నపిల్లలు పెద్దలు ఇష్టపడే రెసిపీ. చాలా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.